నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ప్రతి ఒక్కరు కూడా దీపధూపాలు చేస్తూ ఉంటారు, కానీ దేవుణ్ణి ఆరాధించే విధంలో కానీ పూజలు చేసే విధానంలో కానీ ఎప్పుడు కూడా పక్క వాళ్ళని చూసి వాళ్ళలా చేశారు, మేమెందుకు ఇలా చేయకూడదు అని అనేసి ఆచరిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఇచ్చినమ్మ వాయనం పుచ్చినమ్మ వాయనం అంటూ ప్రతి ఒక్కటి కూడా ఎందుకని పక్క వాళ్ళని చూసి ఇలా ఆచరిస్తూ వస్తున్నారు? అసలు మన ఆచారం ఏంటి, ఎలా చేసుకోవాలి పూజా విధానం అనేది ఇప్పుడు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసింది. నమస్కారం గురూజీ. నమస్కారం పద్మావతి. గురూజీ, ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, మనకి లేని ఆచారాన్ని తెచ్చి పెట్టుకోవాలనే చాలా మంది ఆలోచిస్తున్నారు. మనకున్నది ఏంటి అనే దాని గురించి పక్కన పెట్టేసి మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో స్టేటస్ అనేది ఎక్కువైపోయింది. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను చేస్తాను. ఈ రోజు ఒకరు 1000 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేశారు, నా దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 50,000 ఖర్చు పెట్టి పూజ చేస్తాను అనే విధానం మన స్టేటస్ ని చూపించుకోవాలి అని చూస్తున్నారే తప్పితే నిజమైన పూజా విధానం ఏంటి, మనం ఎలా పూజను ఆచరించాలి అనే దాని గురించి పక్కన పెట్టేశారు. అసలు దేవుణ్ణి పూజించే విధానం ఏంటి, ఎలా పూజిస్తే దేవుడు కరుణిస్తాడు అసలు మన పట్ల? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మనము రమణ మహర్షుల వారు అంటే అరుణాచలంలో ఆయన గొప్ప రామకృష్ణ పరమహంస అంత గొప్ప స్వామీజీ. ఆయన ఏమంటాడంటే, నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, నువ్వు ఎలా వచ్చావు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నావు, ఇది తెలుసుకుంటే చాలు, అదే పూజ. నెక్స్ట్ నెంబర్ 2, రామకృష్ణ పరమహంసులు వారు ఉన్నారు. ఆయన ఏ ఆర్భాటంలో లేకుండా ఆయన అన్నం ముద్దను తీసుకెళ్లి అమ్మవారికి కాళికాదేవికి పెట్టేవాడు. నేనేం 9 రకాల ఆర్భాటాలతో పూజలతో ఏం చేయలేదు ఆయన. ఇప్పుడు ఇది పూజ సింపుల్ వేలో ఉండాలా, మోడెస్ట్ గా ఉండాలా. పూజకి అర్థం ఏమిటంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. చిన్నగా అలా ఉండాలా, హై గొప్పగా ఆలోచించాలా. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆర్భాటాలు హంగులు చేసేస్తున్నారు అనమాట. పక్క వాళ్ళ పిల్లోడు ఒక కాస్ట్లీ కాలేజ్ లో జాయిన్ చేస్తే, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తే నా పిల్లోడిని కూడా అందులోనే వేసేయాలి. పక్కనోడు ఇంజనీరింగ్ లో వేస్తే నేను ఇంజనీరింగ్ లో వేసేయాలి, మెడిసిన్ అంటే మెడిసిన్, ఇట్లా తయారైపోయింది. కానీ ఆ స్టూడెంట్ ఏమవుతున్నాడు నాకు తెలుసు, ఒక ప్రొఫెసర్ గా. ఎలా అంటే ఆ అబ్బాయి ఈ యొక్క బ్యాక్లాగ్స్ ఉండిపోతున్నాయి, బ్యాక్లాగ్స్ ఉండిపోయి ఫెయిల్ అయిపోతున్నాడు పాప. అందువల్లనే ఐఐటీస్ లో నువ్వు కనుక తీసుకున్నట్లయితే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా కొన్ని 100 మంది బ్యాక్లాగ్స్ తో బయటకు వచ్చేస్తున్నారు. కాబట్టి మనం ఏంటో మనము విధానంలో మనం ఆలోచించుకోవాలి తప్ప పక్క వాళ్ళని చూసి కాపీ కొడితే ఎప్పుడు దెబ్బతింటాం. అయ్యప్ప స్వామి వారి పూజలు కనుక మనం చూసుకున్నట్లయితే బయట వాళ్ళు 2 లక్షలు ఖర్చు పెట్టి చేశారు కాబట్టి మనం 5 లక్షలు అని చెప్పి 18 మెట్లు పాపం అప్పులు చేసేసి మరీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే వరలక్ష్మి వ్రతాలు, ఇక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇక ఏ పూజలైనా సరే, మరి ముఖ్యంగా వారాహి అమ్మవారి నవరాత్రులు అసలు కొంతమంది మాత్రమే చేసుకునే పద్ధతిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఆచరించే విధానంగా చేస్తున్నారు. మనకి లేనిదని మనం చెయ్యొచ్చు అంటారు? అసలు చేయకూడదు. ట్రెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ట్రెండింగ్ ని తీసుకొచ్చారు. మనుషులకే కాదు, ట్రెండింగ్ దేవతలకు కూడా తీసుకొస్తారు. మొన్నటిదాకా ఎర్రవరం నరసింహస్వామి అని చెప్పారు, ఇప్పుడు అది పడుకుంది ఆ టెంపుల్. ఆ అబ్బాయిది వెళ్ళిపోయారు తెగ బస్సుల్లో, ప్రజలు అలాగే వెళ్తారు. 20 years వాళ్ళు అందరూ కూడా ప్రత్యంగిర వారాహి అమ్మవారిని ట్రెండింగ్ లోకి తెచ్చారు. ఆమె లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఈ 3 సత్వగుణము, రజోగుణము, తమోగుణము 3 అనమాట. ఈ 3 దాటి ఫ్రేమ్ లో ఇంకా ఏది రాదు. 3టికి అతీతులు ఈ అమ్మవార్లు. ఈ వారాహి అమ్మవారు తమోగుణ సంపన్నురాలు, అంటే ఈమె సరస్వతి రూపంలోకి వచ్చేస్తుంది. ఆమె ఉగ్రదేవతలు కోపంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అంటున్నారు. అసలు దేవతలకు ఉగ్రం అవేమి ఉండవు. జగద్గురువులైనటువంటి శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ స్వాముల వారు, తర్వాత మన విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు సాక్షాత్తు ఆయనే చెప్పారు. మన గురువుగారు అయినటువంటి నండూరు శ్రీనివాసరావు గారు వెళ్ళి క్లారిఫికేషన్ ఇచ్చారు, అడిగితే ఆయన ఇచ్చారు. దేవతలు ఉగ్రదేవతలు సాత్విక దేవతలే, ఉగ్రదేవతలను ఉండరు. అమ్మవారు భయంకరంగా ఉన్నంత మాత్రాన పూజించకూడదు అని లేదు, సింపుల్ గా పూజ చేసుకోవాలి. అది రాక్షసులకి ప్రళయకాలంగా వాళ్ళని చంపాలి కాబట్టి ఉగ్రంగా ఉంటారు, కానీ మామూలు మనుషులకి భక్తులకి సాత్వికంగా ఉంటారు. కాబట్టి ఈ పూజా విధానం ఎవరైనా చేసుకోవచ్చు అన్నారు, కానీ సింపుల్ గా చేసుకోమన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్భాటాలు. వారాహిదేవి పూజ పెట్టుకుంటే 3 లక్షలు 2 లక్షలు దాటే పైన. కాబట్టి అసలు ఇది పూజే కాదు. పూజ అంటే ఏంటంటే 1:1 రేషియోలో ఉండాలి. ఎలా అంటే దేవుడు మన విగ్రహ రూపంలో చూస్తున్నాము, భక్తుడు నేను కూర్చున్నాం.
అంతేగాని తన పక్కన భర్త కూడా ఉండకూడదు, భార్య కూడా ఉండకూడదు. అంటే 1:1 రేషియోలో. ఎందువలన పిల్లలు, భర్తని, భార్యల్ని, చుట్టాలని, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ పిలిస్తే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మనం పూజ చేసినప్పుడు వీళ్ళకి సపర్యలు చేయడమే సరిపోతుంది, భగవంతుడికి మనం అటెన్షన్ ప్రే చేయడానికి ఉండదు. రెండవది ఏంటంటే తాదాత్మ్య భావనలోకి వెళ్తాం. మనము మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అని లలిత శాస్త్రం చదువుతున్నాం అనుకో, ఆటోమేటిక్ గా మూలాధార చక్రం విచ్ఛిన్నం అవుతున్నట్టు భావన చేసుకుంటూ చెయ్యాలి. ఇది మెడిటేషన్ ప్రాసెస్, అదే పూజ ప్రాసెస్. సో ఆ జ్యోతి వెళ్తున్నట్టుగా వీళ్ళ చక్రం విచ్ఛిన్నం అవుతున్నట్టుగా ఇమాజినేషన్ అన్నమాట పూజ అంటే. అలా సహస్రార చక్రం వరకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఒక వేవ్ ని క్రియేట్ చేస్తాం. ఎలాగైతే ఫిజిక్స్ లో ట్యూనింగ్ ఫార్క్ అని తీసుకుంటాం, దాన్ని పౌనఃపుణ్యం. ఇలా కొట్టగానే 320 పౌనఃపుణ్యం వచ్చింది. ఇంకోసారి కొట్టగానే వైబ్రేషన్స్ వచ్చి 520, 720 హెర్ట్జ్లు అని ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తాం. అంటే మనకు కావలసినంత ఫ్రీక్వెన్సీని దేవుడితో మనం క్రియేట్ చేస్తాం. భావాలు అంటాం వీటిని, తాదాత్మ్య భావాలు, భగవంతుడిలో లీనమైనప్పుడు అనుభూతులు అంటాం. వీళ్ళు ఎప్పుడైతే పక్కవాడు సరిగ్గా 320 నుంచి మనం 520కి తీసుకెళ్తున్న టైంలో వీడు వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. సెల్ ఫోన్ పక్కన ఉంటుంది, అది మోగుతుంది, తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు పిలుస్తారు, మొత్తం పోతుంది, వేవ్ ఇలాగా డిస్కనెక్ట్ అయిపోద్ది. ఏ విధంగా అయితే ఈసీజీలో బ్లడ్ హార్ట్స్ ఇచ్చేసినప్పుడు వేవ్స్ ఇలా కదిలిపోతాయి, అప్పుడు పోయింది పూజ, అప్పుడు వేస్ట్ అన్నమాట. కాబట్టి ఎవరైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో అస్సలు ఏ ఆర్భాటాలు అవసరం లేదు. ఏ 9 రకాల నైవేద్యాలు, 9 రకాల చీరలు, ఒత్తులు, నల్ల ఒత్తులు, ఎర్ర ఒత్తులు, ఇటువైపు పెట్టాలి, ఇవేం అవసరం లేదు. పెట్టకుండా కేవలము కృష్ణుడు, నేను చెప్పేవన్నీ ప్రామాణికంగా చెప్తున్నాను, ప్రామాణికంగా భగవద్గీతలో క్లియర్ గా చెప్పాడు శ్రీకృష్ణుడు. ఏమని చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం. ఒక పువ్వు పెట్టు, ఒక ఆకు పెట్టు, అదే నా నైవేద్యం. ఒక పండు పెట్టు, ఏది లేకపోతే ఒక గ్లాసు నీళ్లు పెట్టు, చాలు నేను తీసుకుంటానన్నాడు. తర్వాత అనన్యాశ్చింతయంతో మా ఏ జనాహ పర్యుపాసతే, నన్ను తప్ప ఎవరిని కూడా నువ్వు ఆలోచించకు, నేను నీ యోగక్షేమం వహామ్యహం, అప్పుడు నేను నిన్ను చూస్తానన్నాడు. అలాగే శ్రీరామ రక్షాస్తోత్రంలో శ్రీరాముడు ఆంజనేయ స్వామి వారు బుధకౌశిక ముని చెప్తాడు, మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సకా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళుర్ నాణ్యం జానే నైవ జానే నజానే. అంతే, నా తల్లి రాముడు, తండ్రి రాముడు, సర్వస్వము రాముడు, స్వామి రాముడు, నా సకుడు రాముడు. ఇంతే అనమాట. ఈ భావనతో చేస్తే ఏ పదార్థాలు తీసుకురావక్కల్లా. ఇది చెప్పడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ మురుగుపోయిన అటుకులు తీసుకున్నాడు. దుర్యోధన సార్వభౌములు లాంటి వాళ్ళు రకరకాల కాస్ట్లీ ఫుడ్లు, రత్నాలు తెస్తే అవన్నీ పక్కన పడేసి నిజమైన భక్తితో తన స్నేహితుడైనటువంటి కుచేలుడి నుంచి, సుధాముడి నుంచి ఆయన ఏం చేశాడు? అటుకులు, అవి కూడా మురుగుపోయినవి తీసుకున్నాడు. శబరి తల్లి, శబరి మాత శ్రీరాముడికి సమర్పించేటప్పుడు ఒక పండుని తీసుకుని టేస్ట్ చూసి ఎంగిల్ చేస్తున్నానన్న స్పృహ కూడా లేకుండా తనకిచ్చింది. అలాగే ఒక భక్తుడు ఏం చేస్తాడంటే అరటిపళ్ళు పెడుతూ ఆ తొక్కల్ని పెడతాడు. అన్నమయ్య సినిమాలో కూడా చూపించాడు. పండును పడేస్తాడు, తొక్కలు పెడతాడు వెంకటేశ్వర స్వామికి. అది ఉండాల, ఆ భావన ఉండాల. అంతేకాని మనము ఈ రకంగా, అదే గోదాదేవి కూడా ఏం చేసేది, రంగనాథుడికి శ్రీరంగంలో స్వామికి మాల కట్టేటప్పుడు, తులసి మాల కట్టి పూలమాల కట్టేటప్పుడు ఫస్ట్ తను అలంకరించేసేది. అలంకరించేసి బాగుందా, బ్యూటిఫుల్ గా ఉందా, ఉంటే అప్పుడు స్వామివారికి ఇచ్చేది. స్వామివారికి వేస్తే ఒక రోజున వాళ్ళ నాన్నగారు విష్ణు చిత్తుడు చూసి ఈ తల వెంటుక పొడుగ్గా చూసి, అమ్మో ఇది వేసేసుకుంది నా కూతురు, ఇది ఇవ్వకూడదని ఇవ్వకుండా, స్వామికి ఇవ్వకుండా ఉంటే స్వామివారు రంగనాథుడే డైరెక్ట్ కల్లోకి వచ్చి చెప్పాడు. వచ్చి భక్తులు ముట్టుకుంటే నాకు ఇష్టము, భక్తులు తింటే నాకు ఇష్టము అని చెప్పి చక్కగా తన మాలను వేసుకొని ఆమెనే పెళ్లి చేసుకుని తనలో ఐక్యమయ్యాడు. ఇది భక్తి ఉండాల. అంటే ఏంటంటే ఈ ఆర్భాటాలు ఇవన్నీ స్టేటస్ల కోసమే. ఒక భక్తురాలు నాకు చెప్పింది, గురువుగారు మీరు సింపుల్ గా ఉండాలంటున్నారండి, సత్యనారాయణ స్వామి వ్రతానికి లేకపోతే కేదార స్వామి వ్రతానికి తాంబూలాలు పెట్టడానికి పిలుస్తున్నారు, మేము పట్టు చీరలు బంగారు నగలు వేసుకోకపోతే మాకు ఒక రకంగా గౌరవిస్తున్నారు, సింపుల్ గా వచ్చే వాళ్ళకి ఒక రకం గౌరవిస్తున్నారు, మరి ఎలాగండి అన్నారు. అంటే సమాజం భ్రష్టత్వం చెందిపోయింది కాబట్టి డాంబికాలకి వీటికి ఇదైపోయింది. వీళ్ళకి దైవభక్తి రాదు, దైవానుగ్రహం రాదు. ఇలా చేస్తే కనుక సింపుల్ గా ఎవరింట్లో వాళ్ళు చక్కగా దీపం వెలిగించి, మన పూర్వీకులు ఎలా చేసేవారు, సింపుల్ గా అగరబత్తి వెలిగించి దీపం వెలిగించి, అది ఏ నూనైనా పర్లేదు, ఎన్ని ఒత్తులైనా పర్వాలేదు, భక్తి ప్రధానం. ఆ విధంగా కుంకుమ, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎక్కడైనా ఈ డాంబికంగా ఇన్ని రకాల నైవేద్యాలు ఇవ్వాలని చెప్పారా? ఆయన రామానుజాచార్యులు వారు చెప్పారా? మరి కబీర్ దాస్ చెప్పాడా? రామదాస్ చెప్పాడా? అన్నమయ్య చెప్పాడా?
మహాభక్తులు వీళ్ళు చెప్పలేదు, మరి వీళ్ళు మామూలు వాళ్ళు వచ్చేసి ఇన్ని రకాలు అన్ని రకాలు అంటుంటే అలాగే అయిపోతుంది అనమాట. ఇంకోటి గురుజీ, మరి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం, అసలు ఈ వాయనాలు ఇచ్చేది కలకాలం పసుపు కుంకాలతో సురక్షంగా బతికొండాలి అనేసి ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. మరి దీంట్లో కూడాను ఆర్భాటం అనేది మొదలైంది. వాళ్ళు అది పెట్టారు, నెక్స్ట్ టైం వాళ్ళు మనం పిలిచేటప్పుడు ఇంత ఆర్భాటంగా ఇవ్వాలి అని అనేది. అసలు నిజమైన వాయనం అంటే ఏంటి? ఏమి ఇస్తే మనం అనుకున్నది జరుగుతుంది అని అంటారు? వాయన దానం. వాయన దానం అంటే ఏంటంటే పసుపు కుంకాలు, అపరాలను ఉంటాయి. ఆ అపరాలలో అంటే నవధాన్యాలలో ఒక ధాన్యాన్ని మనం ఇచ్చి, ఆ తమలపాకుని ఇచ్చి, ఆ దానము నేను చేస్తున్నాను, ఐఎమ్ రెస్పెక్టింగ్ యూ యాజ్ ద ఎంబాడిమెంట్ ఆర్ ద మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ ద గాడెస్. అంతే. అంటే పక్కన ఎదురుకుండగా ఉన్నటువంటి వాళ్ళని నేను దేవతా రూపంలో చూస్తున్నాను, తాంబూలాన్ని నీకు ఇస్తున్నాను, దక్షిణ నీకు ఇస్తున్నాను, వాయనాన్ని నీకు ఇస్తున్నాను అన్న భావనతో ఇమ్మని చెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వస్తువు, వీళ్ళేదో కాస్ట్లీ వస్తువు వాళ్ళ స్టేటస్ చెప్పడం కోసం తీస్తారు, వాట్సాప్ లో ఫోటోలు పెడతారు, వాళ్ళ మరదలకి వాళ్ళకి చుట్టాలకి పంపుకోవడానికి అనమాట. ఇకపోతే నెక్స్ట్ వీళ్ళు వచ్చి జాకెట్ ముక్కలు, కొంతమంది చీరలు, బాక్సులు, గిఫ్ట్ బాక్సులు, రిటర్న్ గిఫ్ట్స్ ఇట్లా తయారు చేసేసారు. కాబట్టి ఇవన్నీ డాంబికాలేనమ్మా, డాంబిక ఆచారాలు ఇవన్నీ కూడా. కాబట్టి వాటి వల్ల ప్రయోజనం ఏం లేదు. చక్కగా చెప్పారు గురుజీ. ఎందుకంటే మనకి లేని దాని ఆర్భాటం కోసం మనం పాకులాడుతున్నామే తప్పితే నిజమైన దైవత్వం అనే దాన్ని పక్కన పెట్టేసాం పూర్తిగా. మీరు చెప్పింది వాస్తవం 100%. అండ్ మీరు కూడా చూసారు కదండి, మనకున్న దాంట్లో దేవుణ్ణి పూజించుకుంటే చాలండి. లేని దానికోసం పాకులాడి అలా చేస్తేనే దేవుడు కరుణిస్తాడు అంటే అది 100% కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, నమస్కారం.